ఖమ్మం సిపిఐ కార్యాలయంలో ఎస్సీఎఫ్, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, పీవైఎల్, ఎన్ఎస్యూఐ, డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు సమావేశమయ్యారు. నీట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. 23 లక్షల మందికి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థి సంఘాల నేతలు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీట్ పేపర్ లీక్ అని చెప్పేసి గత 25 రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కి నినాదిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళు కావచ్చు, నీటిపై చర్చ జరగాలని చెప్పేసి అనేక సందర్భాల్లో చర్చిస్తున్న సందర్భంలో కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక ఒంటరి ధోరణితో పోతున్న పరిస్థితి రోజు బీజేపీ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది. దీనికి నిరసనగా 25 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 8 ఎంపీలు, అదేవిధంగా 2 బీజేపీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం స్పందించిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు వారు గెలిపిస్తేనే మీరు గెలిచారు, వాళ్ళ తల్లిదండ్రులు గెలిపిస్తేనే. అటువంటి విద్యార్థులకు ఈరోజు అన్యాయం జరుగుతుంటే మీరు కనీసం స్పందించట్లేదంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల మీద మీకు ఎటువంటి ఆలోచన ఉందనేది సందర్భంగా అర్థమవుతా ఉన్నది. ప్రైవేటు గుత్తాధిపత్యదారులకి కట్టబెట్టి మొత్తం కార్పొరేట్ మయం, మొత్తం డబ్బులుంటేనే విద్యా వ్యవస్థ నడుస్తుంది అనేటువంటిది నడిపించడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విద్యా వ్యవస్థను తయారు చేయడం కోసం ఈరోజు ఇప్పటికే సిలబస్లలో డార్విన్ సిద్ధాంతాలను తీసేసి ఇప్పటికే ఒక మేధా గాంధీ లాంటి